మహిమ అని పాడుతాం, కానీ అది మనము నిజముగా అర్థం చేసుకోవాలి. నిజముగా మహిమ అంటే ఏంటి తెలుసా? మనము ఆలోచనలో పుట్టింది, అది దేవునికి ఇష్టముగా గుడ్ ఒపీనియన్ తీసుకొని వచ్చేది, దేవునికి మంచిగా కనపడేది. మనుషుడు దేవుడు ప్రతి ఒక్కడు మహిమ కోల్పోయాడు అని అంటే ఏంటి? మహిమ అంటే కోల్పోవడం అంటే ఏదో పైన డ్రెస్సో లేకపోతే మరొకటి కాదు, కోల్పోయింది ఏంటి? లోపల చేయాల్సిన ఒక ఆలోచన తీరు, అందులో నుంచి రావాల్సిన అవుట్పుట్. అర్థమైందా? ఈ రెండింటిని మీరు కంబైన్ చేసుకోవాలి. మన ఆలోచన తీరు మన సరిహద్దుల్లో లేదు, మనం ఆలోచించే తీరు మన చేతిలో లేదు. కొన్నిసార్లు మనం ప్రార్థన చేస్తూ ఉంటాం, కొన్నిసార్లు మనం జీవించడానికి ప్రయాసపడుతుంటాం, కొన్నిసార్లు మన చేత కాదది. వింటా ఉంటాం వాక్యాలు మంచివి, మరి ఆ మంచి వాక్యాలు విని ఎందుకు మారట్లా జనాలు? ఆ వాక్యాలు విని ఎందుకు ప్రభావితం అవ్వట్లా? వాడి ఆలోచన తీరులో ఎక్సర్సైజింగ్ ఎందుకు పెట్టుకోవట్లా వాళ్ళు? దాని అవుట్పుట్ లో దేవునికి రావాల్సిన గుడ్ ఇంటెన్షన్స్ ని బయటికి తీసుకొని ఎందుకు రావట్లేదు? అందుకే యేసు ప్రభు అన్నాడు, మీరు కోల్పోయిన దాన్ని తిరిగి నేను ఇవ్వడానికి వచ్చాను.